రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ గురించి ఏమన్నారో మీరే వినండి. రియల్ ఎస్టేట్ అయితే భయం, కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ డమాల్ అవుతుంది అని. దాని మీ కౌంటర్ ఏంటి? మీరు ఒక అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా రియాల్టర్స్కు రియల్ ఎస్టేట్ పైన ఆధారపడ్డ ప్రజలకు కానీ బిల్డర్లకు కానీ అందరికీ? ఇప్పుడు కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ ఏమీ కాదు అని సార్ ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ఫియర్ అయితే ఉంది. ఐ డూ అగ్రీ ప్రొఫెసర్ గారు. రేవంత్ రెడ్డి అనగానే గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ నుంచి వచ్చినోడిని నేను. ఔటర్ రింగ్ రోడ్ వేయకంటే ముందే కోకాపేటలో గేటెడ్ కమ్యూనిటీస్ కట్టినోడు నేను. సో రియల్ ఎస్టేటు ఏ విధంగా డెవలప్ చేయాలి, నాకున్న యూఎస్పీనే ఈ రోజుకు రాజకీయాలలో నేను అంతో ఇంతో మనుగడ సాధిస్తున్నా, నా ఖర్చులు నేను పెట్టుకోగలుగుతున్నా అంటే నేను రియల్ ఎస్టేట్లో అంతో ఇంతో సంపాదించిందే ఈరోజు నన్ను కాపాడుతుంది. కాంగ్రెస్ ఖర్చులు కూడా పెట్టుకుంటున్నా.